పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఆంధ్ర రాజకీయాల కంటే దేశ రాజకీయాల మీద ఫోకస్ ఎక్కువ పెట్టినట్టుగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. వాస్తవానికి దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రారంభమైంది కేవలం ఒక కోర్టులో జరిగిన ఇన్సిడెంట్ కారణంగా. తర్వాత అది చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో అది నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన సందర్భంగా ఉద్యమాలు స్టార్ట్ చేసింది. అది దేశంలోని నలుమూలలు తిరిగే ప్రయత్నంలో భాగంగా ధర్నా చౌక్ వద్ద కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అన్ని విద్యార్థి సంఘాల నాయకులతో పాటు యూట్యూబర్లు, అదేవిధంగా ఎవరైతే ప్రజాస్వామికవాదులు ఉంటారో వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో ధర్నా కూడా వచ్చారు, మనం చూసినాం. కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేసిండు. చాలా ఆసక్తికరంగా అనిపించింది. నిజంగా ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ కాక్రోచ్ జనతా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడడం, అది కూడా దానికోసం మాట్లాడేందుకే నేను ఢిల్లీ రాజధాని కేంద్రంకి వచ్చి మాట్లాడుతున్నా, ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. సౌత్కి సంబంధించిన కొంతమంది లీడర్లు ఢిల్లీకి రావాలంటే ఏదో అక్కడి నుంచి ఏదో హైఫైగా వస్తారు, కానీ ఇక్కడికి వచ్చినాక నోరు మెదపలేరు, వాళ్ళు మాట్లాడాలంటే జంకుతారు, బంకుతారు అని మాట్లాడారు. అసలు ఏంది నాకు అర్థం కావట్లే. నిన్ను ఆంధ్ర ప్రజలు గుడ్డిలో మెల్లలాగా ఎన్నుకున్నారు. నీకు తెలుసు నువ్వు ఏడాది గెలిచినావు, ఏడాది ఓడిపోయినావు, తర్వాత ఎట్లా అధికారంలోకి వచ్చినావు, నువ్వు పొత్తు పెట్టుకోబట్టి ఏం జరిగింది ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణలో కూడా అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఎందుకంటే నీకు ఒక ప్రత్యేకమైన కొంత అభిమానులు ఉన్నారు కనుక. అది కూడా పొలిటీషియన్గా కాదు, నువ్వు ఒక సినిమా యాక్టర్గా, ఒక గబ్బర్ సింగ్ సినిమాకో లేదంటే నువ్వు తీసిన సినిమాలకు ఆ సినిమాలకు సంబంధించిన ఫ్యాన్స్ తప్ప పొలిటికల్గా నువ్వు చేసిన ఏ ఘనకార్యానికి నీకు ఫ్యాన్స్ లేరు. దానికి సంబంధించి ఢిల్లీలో ఒక సమావేశం పెట్టుకున్నావు, బాగుంది. నీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడుకోవాలి, కానీ కాక్రోచుల్లాగా ఆలోచించొద్దు. కాక్రోచులు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అనేది ఒక పద్యం సగం సగం అత్తరబుత్తర నీకు రాసిచ్చినోడో స్క్రిప్ట్ సరిగ్గా రాసేయలే. పాపం పదం చూసుకుంటూ చదువుతున్నావు, ఏందంత బాధ. ఒక ఆయనకేమో టెలిప్రాంప్టర్ లేకుంటే మాటలు రావు, నీకేమో తెల్ల పేపర్ లేని మాటలు వస్తలేవు. పదం చూసుకుంటూ మాట్లాడాలా. సరే, కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి మాట్లాడుతున్నావు, ఉద్యమం చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎంగా ఒక రాష్ట్రంలో ఒక పేపర్ లీకేజ్ అయితే అన్ని రాష్ట్రాల ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ విద్యార్థుల కోసం కష్టపడ్డ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వాళ్ళు రాత్రింబవళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఛాయ్ తెచ్చి ఇచ్చిన అమ్మ బాధపడుతుంది, వాళ్ళకి సపోర్ట్ చేసిన అన్న బాధపడుతుండ్రు. కానీ ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా లేదంటే ఆ రాష్ట్ర అమ్మాయిలందరికీ తోబుట్టుగా నేను పనిచేస్తా అని చెప్పిన నీకు మాత్రం దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తిలాగా అనిపిస్తుంది. అంటే ఎందుకు మన ఆలోచనలు అంత సంకుచితంగా ఎందుకు మారినాయి? చాలా పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినాం కదా మనం ఎన్నికల ముందు. సరే, తెలంగాణలో కూడా రాజకీయాలు చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఇక్కడున్న కొంతమంది లీడర్లు ఢిల్లీకి పోతే మాట్లాడలేరు. విచ్ఛిన్నమైన మాటలు మాట్లాడడం, విచ్ఛిన్నమైన చిన్న చిన్న కాక్రోచ్ లాంటి ఆలోచనలు చేయడం అని ఏవైతే మాట్లాడినావో నిజంగా ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ సీఎం, మీకు కొంత అభిమానులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాసిరు. నీట్ ఎగ్జామ్కి పోతే అది అర్ధాంతరంగా ముగిసిపోయింది. దానిపైన ఉద్యమం చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ అనేట ఆయన రాజీనామా చేస్తే కాక్రోచ్ ఉద్యమం ఉండదు. తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తారు, చేయాల్సిందే. మీరు చెప్పిన మాటలే కదా ఇవన్నీ. ఎన్నికల ముందు మేము వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, లేదంటే మేము వస్తే ప్రతి ఏరియాకి ఉద్యోగ కల్పన చేస్తాం. మీరు చెప్పిన అంటే ఏ ప్రభుత్వం ఉన్నా, నాట్ ఓన్లీ ఏపీ గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం కాదు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చెప్పింది, ఎస్ మేము అడుగుతాం. నరేంద్ర మోడీ కూడా చెప్పిండు, లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండు, అడుగుతాం, తప్పేంది? ఉద్యోగాలు ఫిల్ చేస్తామని అడిగితే వాళ్ళు దేశద్రోహులు అవుతారా, లేదంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు అవుతాయా? ఏంది ఈ మాటలు ఏంటి అసలు అర్థం కాని మాటలు. పోనీ మీకైనా అర్థమవుతుందా? నేను ఒక డిప్యూటీ సీఎంని, నా ఇంకా సబ్బండ వర్గాల ప్రజలు ఉండరు, ముస్లిమ్స్ ఉండరు, క్రిస్టియన్స్ ఉండరు, నిరుద్యోగులు ఉండరు, ఉద్యోగులు ఉండరు, అమ్మాయిలు ఉండరు, అబ్బాయిలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఓటు హక్కు ఉన్నోడు ఉన్నాడు, ఓటు హక్కు లేనోడు ఉన్నాడు అనే ఇంగిత జ్ఞానం లేకుండా పోయినా సారీ. ఎందుకంటే మీరు ఒక డిప్యూటీ సీఎంగా మాట్లాడాల్సిన మాటలు కాదు ఇవి. సో ఎందుకంటే ప్రతిసారి తెలంగాణకు వచ్చి ఇక్కడ పోటీ చేస్తూ ఉంటాం, మళ్ళీ ఆంధ్రాకు పోయి ఆ ప్రజల్ని సాటిస్ఫై చేసే విధంగా మళ్ళీ ఏదో దాని వంకర మాటల్ని సరిచేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఆంధ్ర రాష్ట్ర పురోగతి కోసం పనిచేయండి. ఢిల్లీకి వెళ్తే మోడీ సర్కార్ను కాపాడే విధంగా మాట్లాడండి, తప్పులేదు. కానీ సౌత్ ప్రజల్ని, సౌత్ నాయకులను కొంత అక్కడ తక్కువ చేసి చూడటం, తక్కువ చేసి మాట్లాడడం,
అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కనుక బీజేపీకి అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలని అనుకోవడం ఇది సరైన పద్ధతి కాదు అనేది ప్రజలందరూ మాట్లాడుకుంటున్న మాట, నేననే మాట కాదు. నిజానికి మీరు ఢిల్లీకి పోయి మాట్లాడినందుకు కొంత ఆనందపడ్డారు, కానీ తర్వాత మీరు మాట్లాడిన తీరు చూస్తే అందరు కూడా అవసరమా మనకి ఇది పవన్ కళ్యాణ్ అని అంటున్నారు జనాలు. నేనంటలేను. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు మాట్లాడిన కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి మీరు దేశ విచ్ఛిన్న శక్తిగా దాన్ని ఏదైతే అభివర్ణించారో దాన్ని మాత్రమే ఖండిస్తున్నారు. 100% కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే పదవుల కోసం కొట్లాడతలేరు, కేవలం ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో తను రాజీనామా చేసేంత వరకు మేము పోరాడతామంటున్నారు. నిన్న రాజస్థాన్ పోతే అక్కడ దెబ్బలు కూడా తిన్నారు, మనం చూసినాం, అది వేరే టాపిక్. కానీ సమస్యను పరిష్కరించాల్సిన పాలకులు సమస్యను డివైడ్ చేసే విధంగా మాట్లాడితే ఉద్యమాలు పెరిగిపోతాయి. సో మీరు మాట్లాడిన మాటల్లో నేను చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమా కాదా మీ అభిమానులు ఎట్లా కింద కమెంట్ చేస్తారు, నేను వద్దన్నా చేస్తారో అది వేరే విషయం. సో మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఈసారి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సౌత్ గురించి, సౌత్ నాయకుల గురించి ఢిల్లీలో తక్కువ చేసి మాట్లాడడం బంద్ చేయాలి. ఉద్యమాలు చేసే విద్యార్థి సంఘాలకు ఖచ్చితంగా మీరు డిప్యూటీ సీఎంగా ఒక ఎర్రకండువ కట్టుకొని ఓట్లు అడుక్కున్న వ్యక్తిగా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో మీరు ఆ రోజు ఊగి మాట్లాడిరు ఆంధ్రాలో, నేను ఒక విద్యార్థులకు నేను ఒక అన్నలాగా ఉంటా అన్నారు. ఈరోజు ఉద్యమం చేసే వాళ్ళను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, చూసే ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపైన వ్యూవర్స్ ఏమనుకుంటారో కామెంట్ చేయండి. మళ్ళా ఇలాంటి కామెంట్స్ చేస్తే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద వీడియో చేసేందుకు నేను రెడీగా ఉంటా. ఎవరు ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా మేము బెదిరిపోయేది ఏం లేదు, ఎందుకంటే 15-20 ఏళ్ళు అవుతుంది జర్నలిజంలో ఉండి. సో మేము భయపడేది ఏం లేదు, ప్రశ్నించడమే మా పని. థ్యాంక్ యూ.